నీవు రావు నిదురరాదు. అదే ఉలి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం దూరమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషనా పాడ? నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని చెప్తా. అవును మరి, అంత సడన్ గా అయితే ఎలాగమ్మా? ఒక్క రోజా, ఒక్క సంవత్సరమా? కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వెక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం! బాలా, ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా. ఓ మై గాడ్, నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా, వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ? నా బలమణి, బలమణి! నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడకు లింగం. తమ్ముడు! అక్క, నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బావ వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటం ఏంటే, తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? బావా, బల 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 బలమణి, బలమణి నే బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల? బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును, వీడెవడక్క? నేను రా బామ్మర్ది, ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. ఏమేవు బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు వేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు. యూరిన్ టెస్టా? కాదు. చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి, ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ? ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్?
ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా ఇంకా ఆలస్యం ఉంది మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? బావ మరీ సిగ్గుపడుతున్నాడు. తీసుకెళ్దాం. ఏమండి మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకు దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! ఇదిగో ఈ 2 కోళ్ళని కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు కొట్టాయి. అలాగేనమ్మా. నో, వాటిని చంపొద్దు. ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావు? ఏం ద్రోహం చేశాయని వాటి గొంతుకొస్తున్నావు? అది కదమ్మా మీరే. అవును, నేనే అడుగుతున్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా కుక్కరోకో అని ఏడవటమే కాని అమ్మా అని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా, రాక్షసంగా, అమానుషంగా బలి తీసుకుంటావా? సార్ చూడండి, సరి అన్యాయం. నోరు లేని మూగ జంతువుల్ని చంపడం ధర్మమేనా? మీరున్నది మనుషుల్ని కాపాడ్డానికేనా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని కాపాడలేరా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని అంటే రూల్స్ ప్రకారం. రూల్స్ ఏమిటండి రూల్స్? తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడమేనా ఈ కోళ్లు చేసిన నేరం? గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందివ్వడమేనా ఇవి చేసిన ద్రోహం? చెప్పండి. మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది. అయితే మూగ జీవుల తరపున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి. తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను. కోళ్లల్లో కోడినై, మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను. అయితే ఓ 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఈ 2 కోళ్ళని వదిలేస్తున్నా, స్వేచ్ఛగా బతకండి, వెళ్ళండి. ఎంత మానవతావాది! ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా ఈ అమ్మాయినే చేసుకోవాలి. అన్నయ్యలు! ఏంటమ్మా అలర్చావు? ఏం జరిగింది? వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బలాలు తిరిగొస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా? అసలు మీరు నా అన్నయ్యలేనా? You shut up! What is something that can't appear to my land my child this time? You can't something right? తెలుగులో చెప్తుంటేనే అర్థం కలిసేస్తుంటే నీ జాకీ చాన్ బాచెంట్రా. You shut up! You can't something that appear to carry my what is it? Yes, sister. We can't something that appear to carry my get to town. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళీ తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something that can't appear to the hand of a candle like a patch mother gas and take a mug blood. Put the plus right? Yes, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes! You can't something that appear to town and count them about the town. చెస్! నోర్మిరా. ఏమే మనమేంటి, మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబం. ఏమండి ఏమండి? ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. అయ్యా మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్ల కూర్చోండి. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా, అది నా స్టేషన్ లో. ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేసారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు చెప్పడతాను. అన్నయ్య గారు మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఆయన కాలి చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో, నేనివ్వను. అయితే మీరే ఇవ్వండి. నాకన్నా అసలు ఇవ్వను. నేను తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నాన్న ఏమండి, ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అనే
ఏమయ్యా ఏమిటిది? దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పొమ్మని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్, ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చనోర్బై ఇంకా బుకాయిస్తున్నావు. సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్, ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై, ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్, చొక్కా బొత్తాలు విప్పుతూ మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా, దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను. కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? వేయలేదు. సార్, షడప్, ముక్కు నోరు మూసుకుని ఆయన తాలికట్టు. నేను కట్టను. మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం?